ఈ మధ్య రామాయణ కావ్యంలో రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. రామాయణంలో అదే జరిగిందా, ఇది జరిగిందా, ఏనుగులకు తోకలు ఉన్నాయా, గుర్రాలకు పళ్ళు ఉన్నాయా, అట్లా ఇట్లా దరిద్రమైనవన్నీ పనికి మాలినవి వెతకడం మొదలుపెట్టారు కొంతమంది దరిద్రులు. రామాయణం మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? రాముడు లాంటి కొడుకు, రాముడు లాంటి భర్త, రాముడు లాంటి అన్నయ్య, రాముడు లాంటి ప్రజాపాలకుడు, రాముడి వంటి విగ్రహవాన్ ధర్మ మూర్తిభవించిన ధర్మమూర్తి అయిన రాముడి అడుగుజాడల్లో కొంతవరకైనా మానవాళి నడవాలి. సీతమ్మ లాంటి సుగుణాల రాసి సీతమ్మ లాంటి తత్వం కొంతమంది ఆడపిల్లల కన్నా కొంతవరకన్నా పూర్తిగా మూర్తిభవించేవరికి జనరల్గా రాదులేండి. కొంతమంది ఉంటారు, వాళ్ళని మహానుభావులు అంటారు. అందుకని చెప్పేసి అట్లా ఆదర్శంగా తీసుకోవచ్చు. ప్రజారంజకంగా పరిపాలన ఎలా చేయాలి, ఏ రకంగా సత్యవాక పరిపాలన కానివ్వండి. అమ్మ మంచి ధనుర్ధారి రాముడి ఒకటే బాణము ఒకటే భార్య అని అందరూ అంటారు కదా. ఏ రకంగా చూసుకున్నారా మూర్తిభవించిన ధైర్యవంతుడు, శౌర్యవంతుడు, సుగుణాల రాసి అటువంటి రాముడిని గురించి మానవాళి తెలుసుకుంటే అసలు మంచి ఏంటి, ధర్మం ఏంటి, అసలు తప్పేంటి, ధర్మం కానిది అధర్మం అవుతుంది కదా. మూర్తిభవించిన ధర్మం ఏంటో తెలుసుకుంటే ఆ రకంగా కొంతవరకైనా కూడా మానవాళి నడుచుకుంటుంది. అలా నడుచుకోవటంలో ప్రపంచంలో సుఖము శాంతి వర్ధిల్లుతాయి. హత్యలు, దోపిళ్ళు, దరిద్రాలు, చండాలు కొంత మటుకన్నా అరికట్టగలుగుతాయి. ఆ రకంగా ఎవడు ఆలోచించడేంటి? రంధ్రాన్ని ఇన్వెషన్ చేసిన వాడు ఆ రకంగా ఆలోచించుకుని మంచి సుగుణాలు పట్టించుకోండి ఒంటికి. పోనీ మీ దగ్గర మీ మతాలలో ఉన్న మంచి ఇలాంటి సుగుణాభిరాములు ఉంటే వాళ్ళ గురించన్నా పట్టించుకోండి, లేకపోతే వదిలేసి మంచి నేర్చుకోండి. అంతే తప్ప ఊరికే మంచి వాళ్ళని పట్టుకొని ఏదంటారు చూడు, గోబెల్స్ ప్రచారం చేసి తప్పు 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 అని డప్పు కొట్టుకుంటూ తిరగడం ఎందుకు? ఎవడో రాసిన దానిలో రామాయణంలో ఎవడో ఒకటి రాసిన రామాయణంలో ఇది రాముడి గురించి అట్లా ఉంది ఇట్లా ఉంచింది, అది వాల్మీకి రామాయణం నుంచే తీసుకున్నారంటే తీరా వాల్మీకి రామాయణం పెట్టి చూస్తే ఎక్కువ అది కలవవు అన్నమాట. కలవకపోతే అంత గొప్ప ఆయన తప్పెందుకు రాస్తారంటే గొప్పవాళ్ళు తప్పులు చేయరా ఏంది? తప్పు చేస్తే గొప్ప లేదు, చిప్ప లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. వాల్మీకి ఒక్కడే రామాయణానికి మాకు ప్రమాణ గ్రంథాలకు సంబంధించి ప్రామాణిక గ్రంథమే తీసుకోవాలి. ఇంకోళ్ళు రాసింది అంటే తీసుకోకూడదు. కచ్చబట్టి కావాలని కుళ్ళుతో రాసేవాళ్ళు ఉంటారు, అవన్నీ మనం తీసుకుంటామా ఏంటి? వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోండి. సీతారాములను చక్కగా ఏ రకంగా మంచి ధర్మానువర్తనం చేశారో చూసుకోండి. హనుమంతుడి భక్తిభావం హనుమంతుడికి ఎంత ఎక్కువగా ఉంది. హనుమంతుడి భక్తిభావం అలవర్చుకోండి. అలా